శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. సీఎం దగ్గరే హోం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగోట్టయ్యన్ ఉన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన, క్రీడా మంత్రిగా అధవ అర్జున, విద్యాశాఖ మంత్రిగా రాజమోహన్ సెలెక్ట్ చేశారు. ఇక విద్యుత్ న్యాయ శాఖ మంత్రిగా నిర్మల్ కుమార్ ఉన్నారు. గ్రామ పంచాయతీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆనంద్ ఉన్నారు. సివిల్ సప్లైస్ మంత్రిగా వెంకటరమణన్ ఉన్నారు. ఇక గనుల శాఖ మంత్రిగా డికే ప్రభు ఎంపికయ్యారు. ఈ నెల 10న విజయ్ ప్రభుత్వం కొలువుదీరింది. 6 రోజుల్లోనే అనేక నిర్ణయాలు తీసుకుంది విజయ్ సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కీలకమైనటువంటి నేతలకు మంత్రుల శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఏంటి ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ఏ విధంగా చూడాలి? పర్టికులర్ గా సెంగోట్టయ్యన్ ఆయనకు ఆర్థిక శాఖను కేటాయిస్తూ కూడా ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా, అమ్మ భక్తుడిగా, అన్నాడీఎంకేలో జయలలితకు అత్యంత అనుచరుడిగా పేరు పొందిన సెంగోట్టియన్ 2005లో 2025లో డిఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన తర్వాత నేరుగా ఆయన టీవీకేలో చేరారు. టీవీకేలో చేరిన తర్వాత విజయ్, ఏదైతే తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ని తెర ముందు తెర వెనక నడిపించిన ఘనత సెంగోట్టియన్. తమిళనాడులో సెంగోట్టియన్ అనే ఒక కీలక నేత విజయ్ ని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారంటే ఖచ్చితంగా పోషించారు. ఎందుకంటే గతంలో అన్నాడీఎంకేలో పనిచేశారు. ఇటు స్టాలిన్ వ్యూహాలను, అటు పళనిస్వామి వ్యూహాలను నేరుగా ఎదుర్కోగలిగిన నేతగా సెంగోట్టియన్ పేరు పొందింది. అయితే ఇక్కడ ప్రధానంగా సెంగోట్టియన్ ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారో అదే కోవలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి. రాబోయే రోజుల్లో తమిళనాడు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి, పాలనను గాడిలో పెట్టడానికి, తమిళనాడులో ఇప్పటికే ఆర్థిక వనరులు లోటు ఉందంటూ జరిగిన ప్రచారానికి కూడా చెక్ పెట్టే విధంగా సెంగోట్టియన్ పనితీరు ఉంటుందంటే విశ్లేషకులు అభిప్రాయపడతారు. 11 సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా తమిళనాడులో రికార్డు సాధించిన ఘనత సెంగోట్టియన్ ఉంది. అలాంటి సెంగోట్టియన్ విజయ్ వెనక ఉన్నారు, విజయ్ క్యాబినెట్ లో ఉన్నారు. విజయ్ ని ముందుకు తీసుకుపోవడంలో సెంగోట్టియన్ కీలక పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క ఒక్కసారి మనం మంత్రుల జాబితాను చూద్దాం మురళి. నేరుగా కీర్తన, తమిళ క్యాబినెట్ లో తెలుగు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కీర్తనకు పరిశ్రమల శాఖ మంత్రి ఇచ్చారు. యంగెస్ట్ ఎమ్మెల్యేగా, వ్యూహకర్తగా, గతంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం కీర్తనకు ఉంది. అయితే శివకాశి నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించింది కీర్తన. అయితే తమిళ కేబినెట్ లో ఓ తెలుగు మంత్రికి, యువ మహిళకి ఇవ్వడం కూడా గర్వకారణం అంటూ ఇప్పటికే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క క్రీడా మంత్రిగా అధవ్ అర్జున్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక రకంగా పార్టీ పెట్టడానికి ఈ 2 అంశాలకు అధవ్ అర్జున్ కారణం. అధవ్ అర్జున్ అత్త అన్నాడీఎంకేలో లాల్గుడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అధవ్ అర్జున్ కు సంబంధించిన బామర్ది అటు పుదుచ్చేరిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి వేరువేరు ప్రాంతాల్లో 3 పార్టీల నుంచి ఎమ్మెల్యే అయిన కనుక అధవ్ అర్జున్ కుటుంబానికి సంబంధించిన విషయం. అయితే వ్యూహకర్తగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ని చేయి పట్టుకొని నడిపించిన ఘనత గవర్నర్ క్యాబినెట్ విస్తరించినప్పుడు గవర్నర్ దగ్గర కావచ్చు, ముఖ్యమంత్రిగా గవర్నర్ కార్యాలయానికి వెళ్ళినప్పటికీ కావచ్చు, అధవ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. రాబోయే రోజుల్లో విజయ్ క్యాబినెట్ లో సెంగోట్టియన్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత, అత్యంత బలం కలిగిన నేత అధవ్ అర్జున్ కుటుంబం తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారు. అతని పేరు అధవ్ అర్జున్ రెడ్డి, తన సామాజిక వర్గం కూడా. అయితే ఆయన కొంతకాలం క్రితమే, కొన్నేళ్ల క్రితమే పూర్వీకులు తమిళనాడుకి వెళ్ళడం, ఆయన అక్కడే జన్మించడం, అక్కడే విద్యాభ్యాసం చేయడంతో ఆయన తమిళ అనర్గళంగా మాట్లాడగల నేతగా గుర్తింపు ఉంది. మరోపక్క విద్యాశాఖ మంత్రిగా రాజమోహన్, విద్యుత్ న్యాయశాఖ మంత్రిగా నిర్మల్ కుమార్, సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా వెంకటరమణన్ అనే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సుదీర్ఘ కాలం తర్వాత 40 ఏళ్ల తర్వాత విజయ్ క్యాబినెట్ లో ఓ బ్రాహ్మణ మంత్రి ప్రమాణ స్వీకారం చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. మరోపక్క గ్రామ పంచాయతీ నీటిపారుదల శాఖ మంత్రి ఆనంద్ అని పిలుస్తారు. ఈయన టీవీకే రాజకీయ వ్యవహారాలే కాకుండా అధవ్ అర్జున్ తో పాటు వ్యూహాలు చేయడంలో దిట్ట. క్యాంపెయిన్ చేయడంలోనూ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక ఊపిన నేతగా ఆనంద్ పేరుంది. ఆనంద్ కూడా
విజయ్ గెలవడానికి, విజయ్ టీము సక్సెస్ కావడానికి కూడా కీలక పాత్ర ఆనంద్ పోషించారు. మరోపక్క డీకే ప్రభు, సివిల్ సప్లై శాఖ మంత్రిగా డీకే ప్రభు, ఇతను డెంటిస్ట్. అదేవిధంగా విజయ్ కోసం తన సంబంధించిన ఏదైతే తన వృత్తిని కూడా వదిలేసి తమిళనాడులో గత 2 సంవత్సరాలుగా విజయ్ కోసమే కష్టపడిన నేతగా డీకే ప్రభుకు పేరుంది. అయితే ఇక్కడ మొత్తం వ్యవహారాలను మనం గమనించినప్పుడు నిర్మల్ కుమార్ కూడా గొప్ప మంచి పరిపాలనా దక్షకుడు, సీనియర్ నేత, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఇలాంటి వారిని అందరినీ కూడా విజయ్ ఒక చోటికి చేర్చారు, క్యాబినెట్ కూర్పు చేశారు. అయితే కాంగ్రెస్ కు మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి ఉంది. అది ఎప్పుడు జరుగుతుందా అనేది మనం కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడుకున్న క్యాబినెట్ మంత్రులు అత్యంత మేధావులు, అత్యంత తెలివిపరులను కూడా విజయ్ క్యాబినెట్ లకు తీసుకున్నారని స్పష్టంగా అనిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు అయితే జరిగింది. ఇక ముఖ్యమంత్రి వద్ద హోం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అయితే ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగోట్టియాన్ కు ఎంపిక చేశారు. ఇక పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన, క్రీడా మంత్రిగా అధవ అర్జున, విద్యాశాఖ మంత్రిగా రాజమోహన్ ఎంపిక చేశారు. విద్యుత్, న్యాయశాఖ మంత్రిగా నిర్మల్ కుమార్, గ్రామ పంచాయతీ, నీటిపారుదల శాఖ మంత్రిగా ఆనంద్ ఉన్నారు. సివిల్ సప్లైస్ మంత్రిగా వెంకటరమణను ఎంపిక చేశారు. గనుల శాఖ మంత్రిగా డీకే ప్రభువును కూడా ఎంపిక చేశారు. ఈ నెల 10న విజయ్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 6 రోజుల్లోనే అనేక నిర్ణయాలు అయితే విజయ్ సర్కార్ తీసుకుంది.